హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జీడిఎస్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఈసారి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి జీడిఎస్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. మనకి ఎవ్రీ ఇయర్ జీడిఎస్ నుండి 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి జనవరిలో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ది వచ్చేసి జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ 2024లో జనవరిలో రిలీజ్ చేయాల్సిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. ఓన్లీ జూలైలో మాత్రమే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే జనవరిలో రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి, నెక్స్ట్ 2025 జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. మనకి 2024 జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఎలక్షన్స్. మనకి ఎలక్షన్స్ కారణంగా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. అలాగే మనకి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే జరుగుతాయో అవి కూడా జరగలేదు. సో నెక్స్ట్ది వచ్చేసి మనకి జీడిఎస్ ఎంప్లాయీస్ కొంతమంది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అరౌండ్ నవంబర్-డిసెంబర్లో స్ట్రైక్లో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలా స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్లో ఎవరికైతే 3 ఇయర్స్ కన్నా తక్కువ సర్వీస్ ఉందో అలాంటి వాళ్ళందరినీ డ్యూటీలో నుంచి తీసేయడం జరిగింది. ఆ క్యాండిడేట్స్ని మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ అనేది నోటిఫికేషన్ టైంకి ఇంకా క్లియర్గా అవ్వలేదు. సో దానివల్ల కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. బట్ ఎలాగూ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంకి ఎవరైతే క్యాండిడేట్స్ని డిస్మిస్ చేశారో వాళ్ళందరినీ మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవడం జరిగింది. బట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనే రీజన్స్తో జనవరిలో అయితే రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ జూలైలో మాత్రమే రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. సో నెక్స్ట్ మనకి 2025 జనవరిలో ఖచ్చితంగా ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఈసారి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, మనం పాస్ట్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి నోటిఫికేషన్లో అరౌండ్ 40,000 to 50,000 మధ్యలో వేకెన్సీస్ అయితే ఇస్తున్నారు. సో ఈసారి కూడా అరౌండ్ 40,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటివరకు మనకి 4 మెరిట్ లిస్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూలైలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి 4 లిస్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా 2-3 లిస్టులు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ వరకు. అవి కూడా రిలీజ్ అయిన తర్వాత ఏవైనా వేకెన్సీస్ మిగిలిపోతే వాటితో పాటు ఇంకా కొత్త వేకెన్సీస్ ఏవైనా ఉంటే అన్నీ కలిపి మనకి జనవరి 2025లో కొత్త నోటిఫికేషన్ అరౌండ్ 40,000 ప్లస్ వేకెన్సీస్తో అయితే రిలీజ్ అవుతుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.